తెలంగాణ అమరవీరుల త్యాగానికి చిహ్నంగా రూపొందించిన అమరజ్యోతి రూపశిల్పి రమణారెడ్డి జీవిత చరిత్రపై రాసిన పుస్తక ఆవిష్కరణ సిద్దిపేటలోనే నిర్వహించ తలపెట్టామని రమణారెడ్డి మిత్రమండలి సభ్యులు రమణారెడ్డి జనార్దన్ రెడ్డిలు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట విపంచి కళానిలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుపుతామన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో పుస్తకావిష్కరణకు సంబంధించిన వాల్ పోస్టర్ను రమణారెడ్డి మిత్ర బృందం సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ అమరజ్యోతి, తెలంగాణ తల్లి రూపశిల్పి అయిన రమణారెడ్డి సిద్దిపేట ప్రాంతంలోనే చదువుకున్నాడని గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సిద్దిపేటకు పేరు తీసుకువచ్చిన రమణారెడ్డి జీవిత చరిత్రను సీనియర్ జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి పుస్తక రూపంలో రాశారని, ఈ పుస్తకావిష్కరణ ఈ నెల 22 శనివారం రోజున సాయంత్రం 3 గంటలకు సిద్దిపేట విపంచి కళానిలయంలో జరుగుతుందన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, తెలంగాణ వాదులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రమణారెడ్డి మిత్ర బృందం సభ్యులు శ్రీనివాసరెడ్డి, రామ్దాస్ గౌడ్, గూడాల నరేష్, వెంకటేశం, విజయభాస్కర్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. కలుగుతున్నటువంటి ఆనందం చాలా గొప్పది. అంటే ఇక్కడ నా మిత్రులందరూ కూడా ఒక చోటికి వచ్చి నేను చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఒక విద్యార్థి దశలో సిద్దిపేటలో నన్ను చూడడం జరిగింది వీరందరూ కూడా. కానీ ఈ 30-40 సంవత్సరాల చరిత్రలో నేను ప్రపంచ దేశాలు ఎన్నో తిరిగి ఒక అంటే సిద్దిపేటకి ఒక సగౌరవమైనటువంటి ఒక స్థానాన్ని కళారంగంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన నేను ముఖ్యంగా రాజయ్య గారి శిష్యుడిగా కూడా ఇక్కడ నేను ఎంతో ఆర్ట్లో ముందుకు రానియడం జరిగింది. ఈ నా సక్సెస్ స్టోరీస్ని నా పుస్తకం రూపంలో సీనియర్ జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి గారు రచించడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరించడం, అది మన మిత్రులందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అందరూ కూడా పేరు పేరున వచ్చి ఈ పుస్తకాన్ని ఆశీర్వదించాలి. ప్రముఖ అంతర్జాతీయ శిల్పి, గొప్ప కళాకారుడు వారు. కేసీఆర్ ప్రభుత్వంలో అమరజ్యోతి సృష్టికర్త, రూపశిల్పి వారే. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం యొక్క డిజైనర్, సృష్టికర్త, రూపశిల్పి కూడా వారే. వారు తన జీవన ప్రస్తావన అంటే మొదటి నుంచి తన బాల్య దశ నుంచి ఇప్పటిదాకా తన యొక్క పడ్డ కష్టాలు, ఆ వృత్తిలో ఆయన చేసిన సాహసాలు, కష్టసుఖాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఉద్యమశిల్పి అయినటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. అది మన సిద్దిపేట గడ్డ, ఇక్కడ గడ్డ మీద జన్మించినటువంటి లగడారం గ్రామానికి చెందినటువంటి వారు రమణారెడ్డి గారు. విద్యార్థి దశ నుంచి ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చదువుకునే దశ వరకు కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నవాడు. అనేక సామాజికమైనటువంటి కార్యక్రమాల మీద అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయనే నిజంగా జీవితంలో ఆయన దగ్గర ఎంత గొప్ప కళ అయితే ఉందో ఇంకా ఆ స్థాయిలో ఆయనను మనం ఎక్స్పోజ్ చేసుకోవడంలో వారికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. అయినప్పటికీ మేము ఒక చిన్ననాటి మిత్రులుగా రమణారెడ్డి మిత్రమండలి తరపున రామదాస్ గారు, శ్రీనివాస్ గారు, మేము ముగ్గురం కలిసి వారికి ఇక్కడ ఇదే గడ్డ మీద పుస్తకావిష్కరణ జరగాలి, దానికి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులతోనే ఆ పుస్తకావిష్కరణలో భాగస్వామ్యం చేయాలనే